నిన్న సాయంత్రం 5 గంటలకి శ్రావణి షిప్పింగ్లో యాసిడ్ లైడ్ అనేటువంటిది విష పదార్థం ఈ మందులకు ఏదైతే ఓడుతారో ఆ మందులకు ఓడేటటువంటి ఆ పౌడర్ విష పదార్థం ఏదైతే ప్యాకింగ్లు ఉన్నాయో ఆ ప్యాకింగ్లు ఓపెన్ అయ్యి ఆ విషవాయుగా తయారయ్యి అది 5గురికి అస్వస్థగా తయారు చేసింది. ఈ 5గురిని ఇమ్మీడియట్లీగా సింహగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన ఈ రోజు వరకు వాళ్ళ యొక్క పేరెంట్స్ని కానీ వాళ్ళ భార్యని కానీ ఎవరైతే ఆడవాళ్ళకు అస్వస్థతలకు గురి అయ్యారో వాళ్ళ భర్తలు, అలాగే భర్తలు అయిన దానికి భార్య అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు వరకు కూడా ఆ హాస్పిటల్లో లోపలికి వాళ్ళ యొక్క పేరెంట్స్ని చూపించడం జరగట్లేదు. రెండవది, రాత్రి 11:45 ఎస్పీ కలెక్టర్ గారు స్పందించిన తర్వాతే లోకల్లో ఉన్నటువంటి సింహగిరి హాస్పిటల్ తీసుకుని పోయారు. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం పేరుతోటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేరెంట్స్ని కానీ అవుటర్స్ని కానీ లోపలికి వెళ్ళవకుండా నిర్బంధించి పోలీసు వారిని సెక్యూరిటీ వారిని పెట్టి నిర్బంధించి వాళ్ళ పర్సన్స్ కూడా చూడడానికి అవకాశం ఉన్న పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అలాగే మేనేజ్మెంట్ తరపు నుంచి ఒక సూపర్వైజర్ మాత్రం గోవింద్ అనే సూపర్వైజర్ మాత్రమే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పుడు వచ్చి మేనేజ్మెంట్ కూడా సరైనటువంటి స్పందన లేదు. వాళ్ళు పేరెంట్స్ కూడా ధైర్యం కల్పించేటటువంటి అక్కడికి వచ్చి మేనేజ్మెంట్ కూడా ధైర్యం అనేది కల్పించేటటువంటి మాటలు చెప్పట్లేదు. వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ అక్కడ రావాలి. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్కి మనోధైర్యాన్ని కల్పించాలి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ కాలుష్యం నివారణకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో, కంట్రోల్ బోర్డు ఉందో, వాళ్ళు ఈ రోజు వరకు ఇప్పుడు వరకు ఆ ఘటనా స్థలానికి పోలేదు. అలాగే డ్రగ్స్ అండ్ వీళ్ళు కూడా ఆ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు వరకు పోలేదు. అక్కడ సేఫ్టీ లేదు. రెండవది, ఆ మేనేజ్మెంట్ కూడా ఈ మనుషుల పట్ల భయకాతరిగా ఉన్నారు. మనుషులు యొక్క అస్వస్థత గురయ్యి ఆందోళన చెందుతూ ఉంటే సరైనటువంటి స్పందన మేనేజ్మెంట్ తరపు నుంచి రాలేదు. అది వెంటనే చేయమని ఏఐటీసీగా సత్యనారాయణ, నా పేరు కశ్రీ సత్యనారాయణ, ఏఐటీసీ జిల్లా కార్యదర్శిని నేను డిమాండ్ చేస్తాను.